రేపు శుక్రవారం మంచి రోజు. రాత్రి 12 గంటలలోపు గ్లాసుడు నీటిలో ఉప్పును కలిపి ఆ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. నీరు నారాయణ స్వరూపం. నేటికి కూడా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. నీటిలో కూడా జీవం ఉంది. నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఈ పరిహారంకి మెయిన్గా కావలసినవి నీరు. రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు. సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం. ఉప్పు ఎక్కువ అయ్యిందంటే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. దశదానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతుంటారు. పితృదానాలలో శని దానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పు చేతికి అందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోనికి అందుకనే ఇవ్వరని, ఇచ్చిన వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారయ్యిందని పండితులు చెబుతున్నారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వలన చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వలన చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవటానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసుడు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు. మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాస్ నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. శుక్రవారం రోజు గ్లాసుడి నీళ్లు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ధనానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. కేవలం గాజు గ్లాసు ఉండాలి ఈ పరిహారానికి. స్టీలు, ఇత్తడి, రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు. గాజు గ్లాసులోనే చేయాలి. వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసుతో అయినా సరే ఈ పరిహారం చేయవచ్చు. ముందు ఒక గాజు లేదా వెండి గ్లాసు తీసుకొని దానిలో సగానికి పైగా నీటిని నింపండి. తర్వాత ఆ నీటిలో గల్లులుప్పును 3 స్పూన్లు వేయండి. తర్వాత ఈ గ్లాసును ఎడమ చేతిలో పట్టుకొని గ్లాసులోని ఉప్పు కరక్క ముందే ఇల్లంతా కూడా తిరగండి. మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో పోతున్నాయి, మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది అని మనసులో అనుకోండి. బయటకు అనవలసిన పని లేదు. మనసులో అనుకుంటే చాలు. కిచెన్, హాల్, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. చివరిలో ఈ గ్లాసును మీ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆ బెడ్రూమ్లోని ఈశాన్యం మూలలో పెట్టి వదిలివేయండి. ఈ ప్రక్రియను అంతా కూడా శుక్రవారం రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో చేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని సింకులో పారబోయాలి. అంతే, ఈ పరిహారం పూర్తయిపోయినట్టే. ఈ పరిహారాన్ని కనీసం 5 శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా కష్టాలు కన్నీళ్లతో బాగా బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి, ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు, మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించగలుగుతారు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసుడు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి.